నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, చంద్రబాబు నాయుడు స్పీకర్గా ఇండియా కూటమికి సపోర్ట్తో ఎన్డీఏ కూటమికి అపోజిట్గా పెట్టబోతున్నారు, అంటే బీజేపీకి యాంటీగా పెట్టబోతున్నారు స్పీకర్ని అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది సార్? వార్తలు అయితే వచ్చాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాకరే శివసేన వర్గం నాయకుడు సంజయ్ రౌత్ ప్రకటించాడు, మాకు ఇట్లా ఇన్ఫర్మేషన్ ఉంది, చంద్రబాబు స్పీకర్గా తన టీడీపీ నుంచి ఒకరిని పెట్టాలనుకుంటున్నారని. సో అందుకని చంద్రబాబు గారిని పెడితే మా ఇండియా కూటమి మద్దతు ఇస్తుంది అనేది ఆయన చెప్పాడు. అసలు ఎందుకు ఈ స్పెక్యులేషన్ వస్తుంది అనుకున్నప్పుడు, మనకి ఇప్పుడు ఏంటంటే, చంద్రబాబుకు 16 మంది ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత సెకండ్ లార్జెస్ట్ పార్టీ టీడీపీ. సో టీడీపీ మద్దతు లేకుండా బీజేపీ ప్రభుత్వం ఉనికిలో ఉండడం సాధ్యమంటే సాధ్యమే, కానీ ఇబ్బందులు మొదలవుతాయి. ఇంకెవరైనా అలాంటి వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో అందుకని చంద్రబాబు మీద బీజేపీ ప్రభుత్వం డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో కాబట్టి చంద్రబాబు కానీ లేకపోతే నితీష్ కానీ వీళ్ళిద్దరు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, మనకి పెద్దగా మంత్రి పదవులు లేకపోయినా పర్లేదు కానీ స్పీకర్ మాత్రం మన వాళ్ళు ఉండాలనేది ఆలోచిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే, బీజేపీని నమ్మలేము. ఎందుకు నమ్మలేము అంటే, బీజేపీకి అదేదంటారు, పాము తన పిల్లల్ని తానే తినేస్తుందని, అలా బీజేపీ తన మిత్రులను తానే తినేస్తుంది. సో అది ఆల్రెడీ చాలా చోట్ల ప్రూవ్ అయింది. మహారాష్ట్రలోనే శివసేనని చీల్చారు, మిత్రపక్షమే. తర్వాత ఎన్సీపీని చీల్చారు, ఏఐడిఎంకేని చీల్చారు. ఇలాగా వాళ్ళు తమ మిత్రుడైనా శత్రువైనా పెద్ద ఫరక్లా మనకు అవసరం అనుకుంటే చీల్చేస్తారు. సో అలాగా రేపొద్దున 16 మంది ఎంపీలు ఉన్నారు తెలుగుదేశానికి. అందరూ 7-8 మందిని వాళ్ళు తీసుకుపోవడానికి గ్యారంటీ ఏముంది? నితీష్ కుమార్ దగ్గర లాక్కోరని గ్యారంటీ ఏముంది? సో ఇటువంటి ఒక భయం అయితే ఉంది. సో ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో 6 మంది ఎంపీలను ఐడెంటిఫై చేశాను బీజేపీ. 6 మంది మీద కేసులు ఉన్నాయి, 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్షలు పడే కేసులు. సో 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్షలు పడితే వాళ్ళ ఎంపీగా అనర్హత, రెండోది వాళ్ళ పొలిటికల్ కెరీరే ఇబ్బందులు పడుతుంది. సో అందుకని మీకు జైలు కావాలా, మాతో వస్తే పదవులు ఇస్తాము అన్న ఒక డిమాండ్ వాళ్ళకి ముందు పెడతారు. సో సహజంగానే ఎందుకు జైలుకి వెళ్తారు ఎంపీగా ఉండి? సో బీజేపీలోకి వెళ్ళిపోతారు. అలాగే బీజేపీ ఏం చేస్తుందంటే, అనేక చోట్ల దేశంలో భయపెట్టి వాళ్ళ మీద కేసులు అవన్నీ పెట్టించి వాళ్ళని భయపెట్టి తమ పార్టీలోకి చేర్చుకుంటారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. అందుకని మనకి అనేక మంది కేసులు ఉన్న వాళ్ళు బీజేపీలోకి వెళ్ళిపోవడం కనిపిస్తుంటాయి. ఇక్కడే ఆంధ్రప్రదేశ్లో సుజనా చౌదరి కానీ, సీఎం రమేష్, వీళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళగానే కేసులు లేవు. అవేమైనా కూడా ఎవరికి తెలియదు. సో జనరల్గా వీళ్ళు వెళ్ళగానే సిబిఐ కానీ, ఈడీ కానీ క్లోజర్ పిటిషన్లు వేస్తుంటాయి హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కేసును క్లోజ్ చేశామని. అంటే జనరల్గా ట్రయల్ కోర్టులు వేస్తుంటారు. ఎక్కడైతే కేసు ఉందో అక్కడ ఈ సాక్ష్యాధారాలు ఏం దొరకలేదు మాకు, ఇది క్లోజ్ చేశానని క్లోజర్ పిటిషన్ వేస్తారు బీజేపీలోకి వెళ్ళగానే. అందుకని బీజేపీ అనేది ఒక వాషింగ్ మిషన్ అని ఇండియా కూటమి అంటుంటారు. అంటే డర్టీ పాలిటిక్స్ చేసే వాళ్ళందరూ అటు వెళ్తే క్లీన్ అయిపోతారు. సో ఈ భయం అయితే ఉందన్నమాట మిత్రపక్షాలకు కూడా. ఎన్డీఏ కూటమి ఇటు చంద్రబాబుకి భయం ఉంది, ఎందుకంటే చంద్రబాబు మీద కేసులు ఉన్నాయి, చంద్రబాబు ఎంపీల మీద కేసులు ఉంటాయి. కేసులు లేకపోతే కేసులు పెడతారు, అది పెద్ద విషయం కాదు. సో అందుకని చంద్రబాబుకి కానీ నితీష్ కుమార్కి కానీ భయం ఉంది. అందుకని వీళ్ళు స్పీకర్ డిమాండ్ చేస్తున్నారు. స్పీకర్ ఉంటే దాని ఏమంటారు, ఫిరాయింపు చట్టం కింద స్పీకర్కి విశేష అధికారాలు, విచక్షణ అధికారాలు ఉంటాయి, డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. సో ఆయన అనుకుంటే వాళ్ళ మీద వెయిట్ వేయచ్చు, లేదనుకుంటే వదిలేయచ్చు. ఇప్పుడు మనం చూసాము, వెయిట్ వేయమని రఘురామకృష్ణరాజు మీద వెయిట్ వేయమని వైసీపీ వాళ్ళు ఇప్పటి నుంచో అక్కడ మొరపెట్టుకుంటున్నా కూడా చేయలేదు, ఎంత క్లోజ్గా ఉన్నా కూడా బీజేపీ. ఎందుకంటే బీజేపీ అంటే కొన్ని గేమ్స్ ఆడుతూ ఉంటుంది. సో ఎవరికి ఫుల్ ఫ్రీడమ్ లేదు, వీళ్ళకి కూడా మిత్రపక్షాలకు కూడా వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడం, భయం అనేది అందరికీ భయాన్ని చూపించి కంట్రోల్లో పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందని అందరికీ తెలుసు. మళ్ళీ అదే చంద్రబాబు అదే బీజేపీతో ఎందుకు కలిశాడు? ఓన్లీ బికాస్ ఆఫ్ ఫియర్ తప్ప ఇంకేం కారణం లేదు. సో వీళ్ళతో లేకపోతే మనం ఓడిపోతాం అనేది ఒకటి, ఓడినా గెలిచినా
వాళ్ళతో లేకపోతే మనం జైలుకి వెళ్తాం అనేది ఒకటి, ఈ ఫియర్ నుంచి మాత్రమే బీజేపీతో కలిశాడు. సో అందుకని ఫియర్ని ఉపయోగించుకొని ప్రతిపక్షాలని లేదా మిత్రపక్షాలని తమలో కలుపుకోవడం, వాళ్ళని చేల్చడం అనేది బీజేపీ చేస్తుంది. అందుకని స్పీకర్ మన వాళ్ళైతే ఈ ఇబ్బంది ఉండదు, మనం కాన్ఫిడెంట్గా ఉండొచ్చు అనేది ఇటు తెలుగుదేశంలో ఉంది, అటు నితీష్ కుమార్తో కూడా ఉంది. అయితే ఇప్పుడు ప్రతి సన్నివేశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని ఇండియా కూటమి పొంచి ఉంది. యాక్చువల్గా నిన్న మొన్న మనం చెప్పుకున్నాం ఖర్గే గురించి. ఖర్గే ఆల్రెడీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పాడు. అంటే ఏంటంటే వీళ్ళ మధ్య ఏదో ఒక ఇబ్బందులు వస్తుంది. బీజేపీ సైలెంట్గా ఉండదు, బీజేపీ తన గుడ్లను తానే తినేస్తుంది, కాబట్టి గొడవలు వస్తాయి అనేది ఉంది. ఆల్రెడీ హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్రలో అక్టోబర్ లోపల ఎన్నికలు ఉన్నాయి. అక్కడ కానీ రాష్ట్రాల్లో అగ్నివీర్ పథకాన్ని విమర్శించారు జేడీయూ వాళ్ళు. దాంతో అగ్నివీర్ పథకాన్ని ఇప్పటి వరకు అనేక ఉద్యమాలు వచ్చినా కూడా దాన్ని సవరించకుండా ఉన్న బీజేపీ ఇప్పుడు సవరించాల్సి వస్తుంది. మ్యాక్సిమం దాన్ని అనుకూలంగా సవరించింది. సో ఇలాగ బీజేపీ మీద ప్రెజర్, బీజేపీనే ఇప్పుడు అదేదో అంటాం కదా, ఒక వీధిలో ఒక రౌడీ ఉంటాడు, వాడే అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇంకొక ఇద్దరు పక్క రౌడీలు, చిన్న రౌడీలు వచ్చారు. సో వీళ్ళిద్దరు కూడా అప్పుడప్పుడు ఇన్ని నువ్వు ఆ వీధిలోకి పోవద్దు, నువ్వు రైట్ రా, నువ్వు లెఫ్ట్ రా అంటున్నారు. ఇది ఈ రౌడీకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు తన అందరినీ భయపెడుతుంటే ఇప్పుడు ఎవరో ఇద్దరు చేరి, ఎందుకంటే వీళ్ళ మీద ఆధారపడాల్సి వచ్చింది, అతను కుంటువాడు గుడ్డేవాడు అయ్యాడు. సో ఇటువంటి ఒక ఇబ్బంది ఇప్పుడు మోడీకి ఉంది. సో వీళ్ళకి కూడా అదే ఇబ్బంది ఉంది. సో అందుకని ఒకరినొకరిని నమ్మే పరిస్థితి లేదు. అందుకనే ఎవరో కార్టూన్ వేశారు, మోడీ వీళ్ళిద్దరిని ఇలా కౌగులించుకుంటే వీళ్ళిద్దరు వెనకాల 2 కత్తులు పెట్టుకున్నారు. సో ఇద్దరు కలిసి ఎప్పుడు మోడీని కత్తులతో పొడుస్తారు తెలియదు. అట్లాగే మోడీ దగ్గర కూడా కనిపించను దాంట్లో వేయలేదు, కానీ మోడీ దగ్గర కూడా కత్తులు ఉంటాయి, వీళ్ళిద్దరిని కూడా పొడవగలరు మోడీ. సో కాబట్టి ఇటువంటి ఒక అపనమ్మకం మీద ఆధారపడిన ఇది కాబట్టి ఇండియా కూటమి పొంచి ఉంది. ఇప్పుడు ఇండియా కూటమి ఏమి చేస్తుందంటే ఒక రకంగా టెంప్ట్ చేస్తుంది చంద్రబాబుని. నువ్వు కానీ స్పీకర్కి పోటీ పెడితే మేము మీకు మద్దతు ఇస్తాం అని చెప్తుంది. ఇది జరిగితే గందరగోళం వస్తుందని ఇండియా కూటమికి తెలుసు. అయితే చంద్రబాబు టాక్టిక్స్ ఏందని మనం ఆలోచిస్తే, చంద్రబాబు టాక్టిక్స్ ఏంటంటే, చంద్రబాబు ప్లాన్ ఏంటంటే స్పీకర్ మన మనిషి ఉండాలి, కానీ మన పార్టీ అవసరం లేదు అనేది చెప్తాడు. ఎందుకు వాళ్ళు అంటారు? ఒకటి ఆబ్వియస్, స్పీకర్ వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. 2 మీకు ఇస్తే నితీష్ కూడా అడుగుతాడు, నితీష్ మళ్ళీ డిప్యూటీ అన్న ఇవ్వాలి. సో మీ ఇద్దరికి ఇచ్చేస్తే మేమేం చేయాలన్నట్టుగా బీజేపీకి ఉంటుంది. అందుకని ఏం చేస్తున్నాడు చంద్రబాబు తెలివిగా, బీజేపీకే ఇవ్వండి కానీ పురంధేశ్వరికి ఇవ్వండి అంటున్నాడు. అప్పుడు అక్కడ నితీష్కి కూడా ఏం చెప్పొచ్చు, మేము తెలుగుదేశానికి ఇవ్వలేదు కాబట్టి మీకు కూడా ఇవ్వం అని చెప్పొచ్చు బీజేపీకి. చంద్రబాబు తన పని అవుతుంది, ఎందుకంటే పురంధేశ్వరి తన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి చంద్రబాబుకి ఇబ్బంది లేదు. ఇది చంద్రబాబు టాక్టిక్స్. సో ఈ టాక్టిక్స్ వాళ్ళకి తెలియక కాదు, ఇండియా కూటమి కూడా చంద్రబాబు గురించి సమగ్రంగా తెలుసు, గతంలో పనిచేశారు, కలిసి పనిచేశారు, అవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేద్దామని, కన్ఫ్యూజ్ చేద్దామని, గందరగోళపరుద్దామని వాళ్ళ ప్లాన్ వాళ్ళది ఉంది. ఇండియా కూటమిలోంచి ఎంపీలు లాక్కోవాలని బీజేపీ ట్రై చేస్తుంటే బీజేపీలో ఉన్న వాళ్ళను విచ్ఛిన్నం చేయాలని వాళ్ళు ట్రై చేస్తుంది. దిస్ ఇస్ ద పవర్ పాలిటిక్స్.